ఈ రోజు బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్ తో లైనింగ్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కింది వైపున ఖర్చు కోసం పావించిని మార్కింగ్ చేసుకున్నాను. పేపర్ పైన ఎంత లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ లూజ్ ని లెంత్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ 11.5 ఇంచులు మార్కింగ్ చేశాను, లెంత్ 14.3 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ ని ఈ మార్కింగ్ కి ఈ విధంగా పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ ని ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ డాట్ కోసం ఇలా బ్లౌజ్ ని పెట్టి బ్యాక్ డాట్ ని మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ కోసం బ్యాక్ నెక్ యాజ్ టీజ్ గా మార్కింగ్ చేసి పావించు ఖర్చుకు మార్కింగ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ ని బ్యాక్ నెక్ ని ఇలా లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ ఎలా ఉందో యాజ్ టీజ్ గా ఇలా పెట్టి రౌండ్ నెక్ ని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ వచ్చేసింది. యాజ్ టీజ్ గా బ్లౌజ్ కి ఎంత ఉందో అంతే నెక్ అయితే ఈ విధంగా చేస్తే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం కట్స్ ఇచ్చుకున్నాను. నెక్ ని ఆర్మ్ హోల్ ని లూజ్ ని ఇలా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పేపర్ తీసుకొని స్ట్రేట్ కట్ అయితేనే స్ట్రేట్ గా, క్రాస్ కట్ అయితే ఇలా ఈ విధంగా క్రాస్ గా పేపర్ ని లైనింగ్ పై పరుచుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా క్రాస్ గా పేపర్ ని పెట్టి ఇలా చుట్టూ యాజ్ టీజ్ గా లైనింగ్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు డాట్స్ పేపర్ కి ఎలా పెట్టామో అదే విధంగా డాట్స్ ఇచ్చుకున్నాను. ఈ పేపర్ కటింగ్ క్లియర్ గా తెలియాలంటే మన ఓల్డ్ వీడియోని అయితే ఒకసారి చూసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ ని 4 మడతలు వచ్చే విధంగా మడత వేసుకున్నాను. కింది వైపున సమానంగా ఇక ఇలా ఒక గీత గీసుకొని కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ లెంత్ అయితే 10 ఇంచులు ఉంది. హ్యాండ్స్ కరువు దగ్గర అయితే 7 ఇంచెస్ ఉంది. నేను ఈ విధంగా 10 ఇంచెస్ కు ఒక మార్కు చేసుకున్నాను, 7 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర అయితే కింది వైపున సైజ్ బ్లౌజ్ కి ఏ విధంగా ఉందో అదే లూజ్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ లెంత్ కి కర్వ్ దగ్గర 2 లైన్స్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ దగ్గర 1 ఇంచ్ కి, హ్యాండ్ లూజ్ దగ్గర 1.5 ఇంచ్ కి ఒక లైన్ మార్క్ చేసుకొని ఈ విధంగా 2 లైన్ ని ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు యాజ్ టీజ్ గా ఇదే విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ ని కర్వ్ ఏ విధంగా తీయాలో చూసేయండి. ఇది ఇంకా క్లారిటీగా తెలియాలంటే మన ఓల్డ్ వీడియోలో హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలో క్లియర్ గా ఉంది, ఒకసారి చూసేయండి. హ్యాండ్ లెంత్ దగ్గర 1 ఇంచు, హ్యాండ్ లూజ్ దగ్గర 1.5 ఇంచు మార్క్ చేసి ఈ 2 మార్క్స్ కి మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకొని 3/4 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ అయితే నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఈజీగా హ్యాండ్ కర్వ్ హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ లో సేప్ బెల్ట్ ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా సేప్ బెల్ట్ ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ని ఇలా నడుం బెల్ట్ కోసం అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు యాజ్ టీజ్ గా అన్ని కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, నడుం బెల్ట్, సేప్ బెల్ట్, ఎక్స్ట్రా క్లాత్, ఇంకా మిగిలిన క్లాత్ లో నెక్ బెల్ట్, నెక్ స్టిచ్ చేసుకోవడానికి కోసం క్రాస్ పీస్లు కూడా నేను